ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతా తన ఇష్టమే అన్నట్టుగా సాగుతున్నారా? ఆయనకి నచ్చితే ఏదైనా చేయడం, నచ్చకపోతే అన్నింటికీ డుమ్మా కొట్టడమే ఆయన ధోరణ. తాజాగా కలెక్టర్ల సదస్సు జరుగుతుంటే దానికి కూడా ఉప ముఖ్యమంత్రి గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కనిపించకపోవడానికి కారణం ఏంటి? గతంలో 2 సార్లు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి పక్కనే ఆయనకి స్థానం కూడా కల్పించారు. అదే క్రమంలో ఈరోజు కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్కి ఆయన కోసం ప్రత్యేకంగా కుర్చీ కూడా సిద్ధం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవడంతో కొద్దిసేపు చూసిన తర్వాత రెవెన్యూ మంత్రి వచ్చి ఆ సీట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఏంటి పరిస్థితి? అంతకుముందు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ సభకు హాజరైంది అంతంత మాత్రమే. మొత్తం ఎమ్మెల్యేలు అందరిలో కూడా అతి తక్కువ హాజరు పవన్ కళ్యాణ్దేనా అనేటువంటి రీతిలో కనిపించింది. 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొట్టగా వాళ్ళు పోగా మిగిలినటువంటి 164 మంది ఎమ్మెల్యేల్లో పవన్ కళ్యాణే అత్యల్పంగా హాజరైనట్టు రికార్డులు చెప్తున్నాయి. ఇంతేగా చివరి క్యాబినెట్ భేటీ కూడా పవన్ కళ్యాణ్ దూరం అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు అని చంద్రబాబు బాహాటంగానే కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి అనేక ఉదంతాలు చూస్తుంటే పాలనా విషయంలో కూడా జనసేన ప్రెసిడెంట్కి పెద్దగా పడుతున్నటువంటి దాఖలాలు లేవు. అయితే ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, ఆయనకి నడుము నొప్పి ఉందని రకరకాల కథనాలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. కానీ నిజంగానే ఆయనకి ఆరోగ్యం బాగోకపోతే, నడుము నొప్పి ఉంటే అంతంత దూరం కేరళ, తమిళనాడు లాంటి పర్యటనలకి వెళ్ళేదానికి ఎట్లా అవకాశం వచ్చింది? అంతగా పిఠాపురం బహిరంగ సభలో ఊగిపోతూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇంతగా ఆయనకి తీరిక లేనటువంటి పరిస్థితి ఉంటే సినిమా షూటింగ్ల కోసం ఆయన పెద్దగా సమయాన్ని కేటాయించాల్సినటువంటి స్థితి ఎట్లా ఏర్పడింది? ఇలా అన్నీ తన సొంత వ్యవహారాలకైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, ఎటువంటి నడుము నొప్పులు లేకుండా అన్ని కార్యక్రమాలు సాగిస్తుండగా ప్రభుత్వపరమైనటువంటి పాలనా విషయాల్లో మాత్రం ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదా అనేటువంటి సందేహాలు మొదలవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ తీరున ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం, లేదంటే తను పార్టీని అభివృద్ధి చేసుకోవడం ఎలా సాధ్యము అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశే కాకుండా తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరిస్తాను అని ఆయన చెప్పుకొస్తున్నారు. మరి దేశమంతా పార్టీని విస్తరించాలి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆయన తొలుత సొంత ఇంటిని చక్కబెట్టుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్లో తన పాలనా వ్యవహారాల్లో, ముఖ్యంగా తనకు కేటాయించిన వివిధ శాఖల వ్యవహారాల్లో ఆయన పగడ్బందీగా వ్యవహరించాలి కదా. ఇంత చివరికి సెక్రటేరియట్లో కూడా అసెంబ్లీ సమావేశాలు లేని సమయాల్లో, క్యాబినెట్ భేటీ లేని రోజుల్లో పవన్ కళ్యాణ్ కాలు పెడితే ఒట్టు. అంటే ఆయన తన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో శ్రద్ధ చూపడం లేదు, మొత్తం ప్రభుత్వ వ్యవహారాల మీద అంతగా దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు, ఆఖరికి అసెంబ్లీకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భాలు లేవు, క్యాబినెట్ భేటీకి కూడా ఆయన పూర్తిగా హాజరవుతున్న సందర్భాలు లేవు. ఏంటిది? ఎక్కడికి ఆయన మొత్తంగా తనకు అధికారం వస్తే మొత్తం వ్యవస్థనే మార్చేస్తాను అని చెప్పుకున్నటువంటి నాయకుడు చివరికి ఇప్పుడు ఈ రీతిని వ్యవహరిస్తుంటే ఇక భవిష్యత్తులో పూర్తి స్థాయి మద్దతు కట్టబెడితే ఆయన ఇంకా ఏ రీతిని సాగుతారు? ఇందుకేనా ఆయన నాకు మరొక 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవద్దు, చంద్రబాబే కొనసాగాలి అనేటువంటి రీతిలో కామెంట్ చేస్తున్నారు అనేటువంటి సందేహాలు కూడా కలగక మానవు. ఏమైనా పవన్ కళ్యాణ్ తీరు మాత్రం పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. ముఖ్యమైనటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ఆయన డుమ్మా కొట్టడం, గైర్హాజరు అవ్వడం అన్నది మాత్రం అనేక మంది ఆయన వ్యవహార శైలి మీద విమర్శించేందుకు ఆస్కారం ఇస్తున్నట్టు కనిపిస్తోంది.